నాలుగు ప్లేట్లు వడ, 6 ప్లేట్లు శాండ్విచ్, 12 బర్గర్లు, 2 పిజ్జా, వేడివేడి సమోసాలు ఉన్నాయి కదా 10 సమోసాలు, 2 పెప్సీ. ఇక్కడ ఉన్నట్టు రావాలి. ఒరే 6గురికి ఇన్ని ఆర్డర్లు చేసావు, చాలా ఎక్కువ కదరా. నేను ఆర్డర్ చేసుకుంది నా కోసమేరా. చాలా ఎక్కువ. మీకేం కావాలో మీరు ఆర్డర్ ఇచ్చుకోండి. ఏ ఆగాగు, 2 వడ, 2 శాండ్విచ్, 2 పెప్సీ సరిపోతాయి మా అందరికి. వీడికి బిల్ ఎవడిస్తాడు? నువ్వేం కంగారు పడకరా, మేము ఎక్కువ ఆర్డర్లు చెప్పలేదులే. మీరు ఇష్టం వచ్చినట్టు ఆర్డర్ చేసేసారు. ప్లీజ్ నా దగ్గర డబ్బులు లేవు. ఏంటి నువ్వు మాట్లాడేది? బిల్లు మొత్తం నువ్వే కట్టాలి. నేనా? మీరందరూ నన్ను బలవంతంగా ఇరికిచ్చేస్తున్నారు తెలుసా? స్మార్ట్. వీడు ఎంత చక్కగా మాట్లాడుతున్నాడు. వీడిని చూస్తుంటే నాకు చాలా ఆనందంగా ఉంది. మీ దండం పెడతాను, నా దగ్గర అన్ని డబ్బులు లేవురా ప్లీజ్. తన్నమంటావా? తన్నడమా? ఇది నిన్ను ఇబ్బంది పెడుతుంది కదా, దీన్ని తన్నమంటావా? తన్నమంటావా? నేను మాట్లాడేది ఏమిటి, నువ్వు వినిపించుకునేది ఏమిటి? ఏమిటి రేపు పిచ్చాహారం? ఒరే దానికి అసలు వినపడదు, చెవులో మిషన్ పెట్టండి రా. ఓ థ్యాంక్ యూ. ఇప్పుడు చెప్పండి మీరేమన్నారు? ఏముంది చెప్పడానికి, నాకు పొరపాటున మీ విషయం తెలియక ఈ కాలేజీలో చేరాను. నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నా, అసలు ఈ కాలేజీలో ఉండను. పోండి, ఆర్డర్ ఇచ్చిన దానికి బిల్లు ఇచ్చారు రా. నేను ఎవరు? పోండి. కళ్ళు లేవట్రా? తప్పైపోయింది చెల్లెమ్మా. చెల్లెలా? ఎవరా నీకు చెల్లెలు? చెప్పరా ఎవరు నీకు చెల్లెలు? అయితే ఏంటి చెప్పు, చెప్పరా? కాలేజ్ కొత్తగా ఉన్నావు, ఎవరను చెప్పు, ఎవరు? నా పేరు అనకాపల్లి రమేష్ అండి. ఈ ఎంఎస్సీ ఫైనల్ ఇయర్ లో చేరాను కొత్తగా. ఓ మా క్లాస్ లోనే చేరావా? ఎందుకలా పరిగెడుతున్నావు? వాళ్ళందరూ కలిసి నన్ను ఏడిపిస్తున్నారు. ఎవరది? ఓహో సరే పద. పదరా. హాయ్. చాలా న్యూసెన్స్ గా ఉందిరా. ఇల్లు కట్టకుండా ఇక్కడి నుంచి పారిపోతున్నాడు రా. ఇతను బిల్ పే చేస్తాడు, కానీ మీరందరూ నన్ను గెలిచాక. నువ్వేంట్రా కొత్తగా వచ్చిన విడికి సపోర్ట్ చేస్తున్నావు? అలాంటిదేమీ లేదురా. ఇతను మన బిల్ పే చేస్తాడు, కానీ మీరు గెలవడానికి 3 అవకాశాలు మాత్రమే ఇస్తాను, ఓకేనా? 3 ఛాన్సులు ఇస్తా వీడికి. మూడోసారి వేయకపోతే ఓడిపోయినట్టే. అవును. నా దగ్గర డబ్బులు చాలా తక్కువగా ఉన్నాయి. ప్లీజ్ నువ్వేం ఫీల్ అవ్వకు, నేనున్నాను కదా. నువ్వు స్టార్ట్ చేయి. ఓకే స్టార్ట్ చేస్తున్నా. జాగ్రత్తరా, ఓడిపోతావరా లడ్డు. ఛాన్స్ అయిపోయింది. వీడి పని అయిపోయినట్టే. 2 ఛాన్సులు అయిపోయి ఒకటే ఉంది, జాగ్రత్తగా వెయ్యి. మీరే కంగారు పడకండి, ఇప్పుడేస్తాను చూడండి. అయిపోయావు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. Stupid. అబ్బా ఎంత అందంగా ఉంది ఫిగర్. కంట్రోల్ చేసుకో బాబు, కంట్రోల్ చేసుకో. నీకు అంత సీన్ లేదు బాబు, కంట్రోల్. అసలు మాట్లాడకుండానే కుదరదంటారేంటి? అసలు ముందెక్కడి నుంచి వచ్చిందో కనుక్కోండి. అది పూజ. హాయ్ హాయ్, వేర్ ఎవర్ యు యార్? పూజ. ఏంటి పూజ, నువ్వెక్కడున్నావా? నీకోసం కాలేజీ అంతా వెతుకొస్తున్నాను. నీకోసం చాలాసేపు ఎదురు చూశాను, ఆకలేసింది, అందుకే ఇక్కడికి వచ్చాను. ఓ నో మేడం, ఇది కెనడా కాదు. ఎక్కడంటే అక్కడ తినకూడదు. ఓ కెనడా నుంచి వచ్చింది అంటే ఫారెన్ పచ్చిమిరపకాయ అన్నమాట. అది ఈ క్యాంటీన్లో కనుక తిన్నావంటే నీ కడుపంతా పాడైపోతుంది. వాట్? ఇప్పుడు నేను మిమ్మల్ని ఒక చోటుకి తీసుకువెళ్తాను. అక్కడ మీ కెనడా ఫుడ్ బాగా దొరుకుతుంది. వెళ్దామా? అమ్మాయి వెళ్ళిపోతుంది. లెట్స్ గో. ఎక్స్క్యూజ్ మీ ప్రేమ్, ఎక్స్క్యూజ్ మీ. ఈ అమ్మాయిని ఎక్కడికి తీసుకెళ్తున్నావు? నీకు ఆ విషయం తెలుసా లేదో? ఈ కెనడా బ్యాటరీ ఇండియన్ బండికి సెట్ కాదు బాబు. పూజ. యు స్టూపిడ్. పూజ. ఐమ్ సారీ, ఐమ్ ఏయ్, సారీ. సీమ ఆగు. సీమ తొందరపడకు, ఇది ఇంపోర్టెడ్ సరుకు. ఇంపోర్టెడ్ సరుకు చాలా సున్నితంగా ఉంటుంది. హ్యాండిల్ విత్ కేర్. ఒక్క నిమిషం ఇట్రా. మిస్ కెనడా, ఇది భారతదేశం. ఇక్కడ ప్రేమతో మాట్లాడితేనే ఏ పనైనా జరుగుతుంది. మీరు కూడా అలా మాట్లాడడం నేర్చుకుంటే మంచిది, లేకపోతే ఏంటి నువ్వు నాకు నేర్పిస్తున్నావా? ముందు నువ్వు ఆ విషయం తెలుసుకో. అనవసరంగా నా విషయంలో జోక్యం చేసుకున్నావో ఇకంతే. పద ప్రేమ్. పద పూజ, ఈ రౌడీలతో మాట్లాడాల్సిన పని మనకట్టి. ప్రేమ్
చూసావా వెళ్ళిపోతున్నావా? ఓ పచ్చిమిరపకాయకి ఎంత పొగరుందో. ఇలాంటి వాళ్ళకి ఎలా బుద్ధి చెప్పాలో నాకు బాగా తెలుసు. For more updates, like, comment, subscribe to our channel. Hey darlings, గంటని click చేయడం మర్చిపోకండి.